హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలిషియస్ డెస్టినీ. ఈ వీడియో వచ్చేసి గోవా సిరీస్ అండి. ఇక్కడ నుండి ఒక 4 or 5 వీడియోస్ గోవా సిరీస్ వస్తుంది. మేము లాస్ట్ మంత్ గోవా వెళ్ళాము. అక్కడ ఒక 4 days ఉన్నాం అండ్ చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి మాకు ఫ్లైట్. సో మేము కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. అక్కడ లాంచ్లో కొద్దిగా లంచ్ చేసి ఇంకా ఫ్లైట్ బోర్డ్ అయ్యాం. అరౌండ్ 7కి అలాగా అక్కడ గోవాలో రీచ్ అయ్యాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అండ్ లుక్ ఎట్ మై ఫేస్, ఫుల్ టయర్డ్, స్లీప్ లేక బికాస్ అండ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని పడుకోకుండా ఉన్నాను. అండ్ గైస్, ఇన్ దిస్ గోవా సిరీస్ యూ గోనా సీ ఎ లాట్ ఆఫ్ బీట్ ప్లేసెస్ ఇన్ గోవా. నార్మల్గా గోవా అంటే అందరికీ గుర్తొచ్చేది బీచెస్, పబ్స్, మ్యాక్స్ నార్తే ప్రిఫర్ చేస్తారు చాలామంది. బట్ మేమైతే నార్త్ సౌత్ రెండు ఎక్స్ప్లోర్ చేసాం అండ్ బీచెస్ని చాలా తక్కువగా ప్రిఫర్ చేసాం. ప్రాపర్టీ చూసారా, చాలా అంటే చాలా బాగుందండి. చూపిస్తాను ఈ ప్రాపర్టీ కూడా. ఇది నార్త్ గోవాకి సౌత్ గోవాకి మధ్యలో ఉంది. ఐ థింక్ పంజిమ్ లేదు డబోలిం ఎయిర్పోర్ట్కి చాలా నియర్గా ఉంది ఈ ప్రాపర్టీ. ట్రిప్ విల్లాలో బుక్ చేసాం అండ్ చాలా తక్కువ అయింది. ఐఎమ్ గోనా గివ్ యూ ద లింక్స్ బిలో. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లోని దూకడానికి రెడీ అవుతున్నాను అనమాట. అక్కడ వాటర్ చూసారు కదండి, నేనైతే అది లేక్ ఆర్ రివర్ అయి ఉంటుంది అనుకున్నాను. బట్ కాదు, అది బీచ్, సముద్రం నుండి వచ్చే వాటర్. దగ్గరలో బీచ్ కూడా ఉంది మేము స్టే చేస్తున్న ప్రాపర్టీ దగ్గరలో. అండ్ ఇటుపక్క చిన్న ఫారెస్ట్లా ఉంది. అక్కడ చూసారా క్లౌడ్స్ కూడా చెట్ల మధ్యలో భలే ఫామ్ అయింది. మేము అక్టోబర్ మిడ్లో వెళ్ళామండి. క్లైమేట్ అయితే ఆ టైంలో చాలా బాగుంది అండ్ అంత క్రౌడ్ కూడా లేదు కూడా. పవన్ ఈస్ చిల్లింగ్. నాకు కూడా వెళ్ళాలని ఉంది బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఎందుకంటే చేంజ్ అయింది అండ్ ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. నిన్నంతా వర్షం పడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ రిస్క్. జలుబు ఏదైనా వచ్చేస్తే ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. హోటల్ రూమ్ టూర్. సో ఇది వచ్చేసి 2 BHK అపార్ట్మెంట్ మేము తీసుకున్నాం. ఇక్కడ 1 BHK ఉంది, 1.5 ఉంది, 2 BHK ఉంది. బట్ వీ ఆప్టెడ్ ఫర్ 2 BHK. సో హాల్ వచ్చిందంటే యాక్చువల్లీ రూమ్ నాకు నచ్చడానికి ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ కిచెన్ కానీ లైక్ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, చాలా ఎమ్యూనిటీస్. కైండ్ ఆఫ్ ఎయిర్బిఎన్బిలా ఉంది. సో అందుకే నచ్చింది. సో షూర్ ర్యాక్ ఇచ్చాడు ఆబ్వియస్లీ. ఈ రూమ్ నచ్చడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్తో పాటు వ్యూ. లుక్ అట్ ద వ్యూ గైస్. చాలా బాగుంది. కింద అయితే మినీ పార్క్లా ఉంది అండ్ చాలా పెద్ద పూల్ విత్ జిమ్ కనెక్టెడ్ టు ఇట్. లోపల అక్కడ గ్లాస్ హౌస్లా ఉంది కదా, అది జిమ్. బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా కోకోనట్ ట్రీస్తో కొద్దిగా డెకరేషన్ చేశారు. ఇదైతే కింద కూడా చూపిస్తాను. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ ఈస్ దిస్ వ్యూ. దట్స్ మీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ రూమ్ గైస్. రూమ్ టూర్ చేయడంలో పెద్ద ప్రోయం కాదు, ఇది ఫస్ట్ టైం. బట్ ఐ ట్రైడ్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు కమ్ టు దిస్ ప్లేస్ యూస్ అవుతుందని చేశాను. అండ్ కిచెన్లో కూడా చాలా కట్లరీ ఇచ్చారు. ఈవెన్ వీ కెన్ కుక్ అనమాట. అక్కడ వెళ్ళిన మిల్క్ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఇన్వర్టర్ ఇన్ కేస్ కరెంట్ పోయిన. హాల్లో కూడా ఏసీ ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ దానికి ఆపోజిట్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓన్లీ హాల్కే ఉంటుంది లైక్ బాల్కనీ. బట్ వ్యూ అయితే ఇక్కడ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ మీ. హాయ్. అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి 1 నైట్కి పర్ నైట్కి 2800. లైక్ హోల్ అపార్ట్మెంట్కి లైక్ 4 members డివైడ్ చేసుకున్న పర్ హెడ్ అరౌండ్ 700 పడుతుంది. దట్స్ ఇట్. మేము 3 members వచ్చాం కదా. సో కార్ అయితే రెంట్కి తీసుకున్నాం. బైక్ కూడా ఆప్షన్ ఉంది బట్ మేమైతే కార్ తీసుకున్నాం. బైక్స్ అయితే
300 నుండి స్టార్ట్. ఈ కార్కి అయితే డిపాజిట్ అమౌంట్ కొద్దిగా చేసాము, అది రిఫండబుల్. అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే కార్ మొత్తం వీడియో తీస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా లైక్ మనం రిటర్న్ ఇచ్చినప్పుడు మీ వల్ల ఈ స్క్రాచెస్ పడ్డాయి, మీ వల్ల ఇలా అయింది అని వాళ్ళు అన్న ఈ వీడియో చూపించవచ్చు అని చెప్పేసి రిఫరెన్స్గా ఉంటుంది అనేసి ఫుల్ అన్నీ చెక్ చేసుకుంటున్నాము. సో మేము కార్ రెంట్ తీసుకున్నాం. i10 ఇండియా గిఫ్ట్. ఓకే i10 అడుగుతున్నాం. i10 రాలేదు, షిఫ్ట్ వచ్చింది. ఓకే ఫైన్. నేను ప్రైస్ షిఫ్ట్ అవుతుంది రాసిన. సో షిఫ్ట్ వచ్చేసి జో ట్రావెల్స్లో బుక్ చేసాం. అండ్ పర్ డే వచ్చేసి 1000. ఇంకెక్కడ అడిగాం కానీ చాలా చోట్ల 1300. సో బెటర్ డీల్ అనిపించింది. బట్ 9 బుక్ చేసాం, బట్ 10:30కి తెచ్చాడు. సో 1.5 hour డీలే. ఇట్స్ ఓకే. బట్ అడ్వాన్స్ కూడా అందరూ 2000 తీసుకుంటారు, వీళ్ళు మాత్రం 1000 తీసుకున్నారు. మ్యాప్ చూస్తున్నారు కదా? మ్యాప్ చూస్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు నేత్రవలి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అక్కడ ఒక 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి చూసుకొని 3 వాటర్ ఫాల్స్ టచ్ చేయాలా ఇప్పుడు? ఐ డోంట్ నో, బట్ 1 కిలోమీటర్ ఉంది. ఏం లేదు, అక్కడ మధ్యలో ఉన్నాయి, అవి చూసుకొని అగైన్ సౌత్ సైడ్ బీచెస్ ఉంటాయి కదా, కోలా బీచ్, పలోలెం బీచ్, నాట్ పలోలెం బీచ్, బటర్ఫ్లై బీచ్, ఒక 2-3 బీచెస్కి వెళ్తాం. అది కూడా టైం మీద డిపెండ్స్. మేమైతే ఫస్ట్ నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళామండి. ఇక్కడ 2 or 3 గోవాలోని 2 or 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అందులో కటిగోవా అనేది ఒకటి ఉంది, పేరు కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఉంది, ఐ డోంట్ నో ద నేమ్స్, బట్ మేము నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళాం ఫస్ట్. మేము స్టే చేస్తున్న ప్లేస్ నుండి అరౌండ్ 50 to 60 kilometers దూరంలో ఉంది. అండ్ ఇది సౌత్ గోవాలో ఉంది. గైస్, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. వెళ్ళే దారి ఏదైతే ఉందో అదంతా ఫారెస్ట్ ఏరియా. ఎవరికైతే నేచర్ ఎంజాయ్ చేస్తారో చాలా నచ్చుతుంది. నేనైతే పర్సనల్గా ఐ ఎంజాయ్డ్ దిస్ డ్రైవ్ వెరీ మచ్. ఇక్కడ చెక్ పోస్ట్లా ఉంటుందండి మధ్యలోని, వాటర్ఫాల్కి వెళ్ళే వేలోని. అండ్ అక్కడ టికెట్స్ తీసుకొని చెకింగ్ కూడా ఉంటుంది, అంటే లిక్కర్ అవి బ్యాన్ లోపలికి. సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ చేసుకున్నాకే గేట్స్ ఓపెన్ చేస్తారు లోనికి వెళ్ళడానికి. అండ్ మధ్యలో సైన్ బోర్డ్స్ అండ్ గార్డ్స్ కూడా ఉంటారు, ఎలా రీచ్ అవ్వాలి వాటర్ఫాల్ కానీ అవి ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రావాలి అని ప్లాన్ వేస్తే బెటర్ టైమింగ్ వచ్చి మార్నింగేనండి. అండ్ నెట్ కూడా ఇక్కడ అన్నిళ్ళు అసలు బోత్ జియో అండ్ ఎయిర్టెల్ సిగ్నల్స్ అస్సలు లేవు. బెటర్ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి ఫర్ యువర్ సేఫ్టీ. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి సావ్రీ వాటర్ ఫాల్ అండ్ మైనపి వాటర్ ఫాల్ 2 ఉన్నాయి. మేము వెళ్తుందానికి 1 kilometer ట్రెక్కే. అండ్ ఇంకొకటి మధ్యలో మైనపి అని ఒకటి ఉంది, దానికి 4 kilometers ట్రెక్. సో మేము వెళ్ళకూడదు అనుకుందాం, 1 kilometer బెటర్ కదా. అండ్ టికెట్ ఫేర్స్ వచ్చేసి పర్ హెడ్ 100 rupees. కార్ వెళ్ళాలంటే ఇంకో 100 rupees. కెమెరా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా 50 rupees. అది కాకుండా ఆల్కహాల్, ప్లాస్టిక్ అవన్నీ అలో చేయరు లోనికి. ఇక్కడ గార్డ్స్ కూడా ఉన్నారు, సో ఎటు వెళ్ళాలో అవన్నీ చెప్తారు. कितना किलोमीटर है? यहाँ से 1 किलोमीटर, एक 15 मिनट लगेगा. 15 मिनट लगेगा आने के लिए, आधा घंटा. ఏంది మందా పెట్రోలా? पेट्रोल का तेल है. సో వెళ్ళినప్పుడు ఈజీగా, వచ్చినప్పుడు స్టెప్స్ ఎక్కాలి కదా. అఫ్కోర్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్. ట్రెక్కింగ్ అయితే మరీ అంత ఎక్కువ లేదండి, ఒక 15 to 20 minutes వాక్ ఉంటుంది. ఇలా స్లోప్ లాగా నార్మల్ రోడ్లా ఉంటుంది. అండ్ కొంత దూరం పోయాక 300 steps కిందకు వెళ్ళాలి. వెళ్ళే వేలోని వ్యూస్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి, చాలా బాగుంది. అండ్ కొంత దూరం వెళ్ళాక మీకు ఆ వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపించడం స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ మేము ఒక 1 అవర్ స్టే చేసామండి. లైక్ జస్ట్ కూర్చొని అలా రిలాక్స్ అయ్యాను నేనైతే. 1 అవర్ స్టే చేసి పిక్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. చాలామంది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు దే డిడ్ స్విమ్ హియర్ అండ్ క్లోత్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి సపరేట్గా చిన్న రూమ్ ఉంది, టెంట్ లాగా. అండ్ బై ద వే ట్రెక్ చేసే వేలోని స్నేక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ ట్రెక్కే ఉంటుంది, తర్వాత స్టెప్స్ ఒక 300 వరకు ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ. అక్కడ స్టెప్స్ దగ్గర అయితే స్నేక్స్ కనిపించింది. మాకే కాదు, మా ముందు ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళకు కూడా కనిపించిందంట. సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ప్లేస్లో అయితే. వెళ్ళే దారిలోని 2 వేస్ ఉంటాయి. ఈ వేలో నుంచి వచ్చినా వెళ్ళినా ఇదొక వాటర్ ఫాల్, చిన్న బుడ్డి వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి వమన్బుడో వాటర్ ఫాల్ అండి. ఇక్కడ నుంచి కిందకు వెళ్ళొచ్చు, స్టెప్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్ కూడా అంత డీప్ ఏమి ఉండదు, సో చక్కగా వెళ్ళి ఆడుకోవచ్చు కూడా చిన్నపిల్లలు కూడా. నెక్స్ట్ మేమైతే ఇది స్కిప్ చేసాం. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి వచ్చామంటే చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి చుట్టుపక్కల. 1 డే మొత్తం చూసుకొని ఇక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అందులో ఒకటి బుడ్ లేక్. దీని స్పెషాలిటీ ఏంటంటే వాటర్ లేక్లా ఉంటుంది, లేక్లోని బబుల్స్ వస్తాయి. నెక్స్ట్ మైనపి వాటర్ ఫాల్ ఆల్రెడీ చెప్పాను కదా, అది 4 కిలోమీటర్స్ ట్రెక్, 1 సైడే, బోత్ సైడ్స్ 8 కిలోమీటర్స్. సో చాలా టైం కన్జ్యూమ్ చేస్తుందని అది కూడా స్కిప్ చేసాం. బట్ టైం ఉన్న వాళ్ళు ఇవన్నీ చూసుకోవచ్చు చక్కగా. మేమైతే ఇంకా డైరెక్ట్గా పలోలం బీచ్ వెళ్ళిపోయాం. ఈ ప్లేస్లో ఆగాము లంచ్ చేయడానికి. అరౌండ్ 3 o'clock అయింది మధ్యాహ్నం. ఇక్కడ లంచ్లోని మేము గోవన్ స్పెషల్ ఫుడ్ ఉంటుంది కదా, ఫిష్ థాలీ, అవి తీసుకున్నాం. ఇక్కడ నుండి బోటింగ్ వెళ్ళామండి. పలోలం బీచ్ దగ్గర బ్యాక్ వాటర్స్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కూడా. బోటింగ్కి ఆ బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము. ఇది ఒక ప్యాకేజ్లో తీసుకున్నాం మా ముగ్గురికి. ఈ ప్యాకేజ్లో బోటింగ్, మ్యాజిక్ స్టోన్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఈగిల్ ఫీడింగ్ చూపిస్తారు. మా 3 మెంబర్స్కి 1500 చెప్పారు, బట్ మేము బార్గెన్ చేస్తే ఫైనల్గా 1300 చేశారు. ప్లస్ అక్కడ కార్ పార్కింగ్ ఉండదండి, కొద్దిగా కష్టం. సో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసాం దానికి. సీజన్ కదా, ఇక్కడ రిసార్ట్స్ అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. जरूरत नहीं है ना, ज्यादा डीप नहीं रहता ना. మ్యాజిక్ రాక్ అన్నారు. అదే మ్యాజిక్ రాక్, బ్యాలెన్సింగ్ రాక్. నేను ఇంకా రాక్ అంటే నేనేమనుకున్నానంటే వాటర్లోనే తేలుతుందేమో అనుకున్నాను. సీరియస్గా అదే అనుకున్నాను. చూపించాను, అదే బ్యాలెన్సింగ్. బోట్కి యాక్సిడెంట్ అయింది. ఇదేనండి ఈగిల్ ఫీడింగ్ అంటే. బేసిక్ గైడ్ అంటే బోట్ డ్రైవర్ కొన్ని చికెన్ పీసెస్ ఉంటాయి కదా, చికెన్ పీసెస్ కూడా కాదు, చికెన్ పైన స్కిన్ పీసెస్ ఉంటాయి కదా, అది వాటర్లో వేస్తారు. దాన్ని తినడం కోసం ఈగిల్స్ వస్తాయి. ఫస్ట్ అయితే కొన్ని ఈగిల్సే వచ్చాయి, తర్వాత చాలా వచ్చాయి. చూడండి, స్లో మోషన్లో తీసాను, ఎందుకంటే అది ఎలా గ్రాప్ చేస్తుందా అన్నది నీట్గా క్యాప్చర్ అవుతుందని చెప్పేసి స్లో మోషన్లో తీసాను. ఈ గ్రద్దలు ఉంటాయి కదా, ఇవి మన ఊర్లలో కనిపించే టైప్ కాదండి. అందులో కూడా జాతులు ఉంటాయి కదా, ఒక 3 kinds ఆఫ్ వెరైటీస్ చూపించారు, వైట్ కలర్వి. టోటల్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఒక 45 to 60 minutes వరకు ఉంటుంది ఈ డ్రైవ్ కూడా, బోట్ డ్రైవ్ మొత్తం. మాదైతే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. లాస్ట్లో ఇంకా సరదాగా నేను కూడా బోట్ని నడిపాను. డ్రైవర్ అంకుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు బ్యాక్ నుంచి. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ ప్లేస్ నుండి, ఈ పలోలం బీచ్ నుండి చాలా బీచెస్ దగ్గరలో ఉన్నాయి. కోలా బీచ్, బటర్ఫ్లై బీచ్. మీకు కనుక టైం ఉంటే ఇవన్నీ చూసుకోవచ్చు. మేమైతే కోలా బీచ్ దగ్గర వరకు వెళ్ళాం, బట్ కిందకు వెళ్ళలేదు. ట్రెక్ ఉంటుందని ఇంకా లైట్ తీసుకొని హోటల్కి రిటర్న్ అయిపోయాము. సో గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ గోవన్ వీడియోలో కలుద్దాం. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.